అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఒక మాట రూపాంతరం చెంది ఎక్కడ దాకా వెళుతుందో దీని ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సరోజ 30 సంవత్సరాలు ఉంటాయి. కానీ పెళ్లి చేసుకోలేదు. ఒకరోజు ఆవిడ గుడికెళ్ళి వస్తూ ఉండగా ఆవిడ డిగ్రీలో ఉన్న స్నేహితురాలు శోభ అనే ఆవిడ కనపడింది. నువ్వేంటి ఇక్కడ అనుకున్నారు. సరోజ నేను ఇక్కడ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను అని చెప్పింది. శోభ మా మేనత్త వాళ్ళది ఇదే ఊరు, నిన్న వచ్చాను, ఈరోజు గుడికి వచ్చాము అని వాళ్ళ మేనత్తను చూపించింది. అలా మాటల మధ్యలో మరి నువ్వు చదువుకునేటప్పుడు రాజా అనే అబ్బాయిని ప్రేమించావు కదా, అతన్నే పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది శోభ. ఈమె లేదు, నేను ఇట్లా టీచర్గా ఇక్కడ సెట్ అయిపోయాను అని మాటల మధ్యలో అవి ఇవి మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ శోభ వాళ్ళ చుట్టాలావిడ ఇంకా ఊర్లో మన ఊళ్ళో టీచర్ గారు ఎవరినో ప్రేమించి లేచిపోయిందంట అనే మాట సగం విని సగం వినకుండా ప్రచారం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఆ మాట ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె బిడ్డను కూడా కనదంట అనే మాట వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బిడ్డను వదిలేసిందంట. ఇలా ఈ విషపు మాటలన్నీ కూడా ఊరంతా పాకిపోయినాయి. అప్పుడు ఇక ఆడపిల్లల్ని ఎవ్వరూ కూడా స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇదేంటి స్కూల్కి ఎవరు ఆడపిల్లలు రావడం లేదు అనేసి టీచర్ గారు కంగారుతో అడగటం మొదలుపెట్టింది. అప్పుడు కొంతమంది పిల్లలు ఇలా చెప్పారు, మీరు మంచివారు కాదంట టీచర్, అందుకని ఎవరు ఆడపిల్లలను స్కూలుకు పంపట్లేదు అని కొంతమంది విద్యార్థులు చెప్పారు, మగపిల్లలు. ఆ తర్వాత కొంతమంది పేరెంట్స్ని అడిగింది, ఏమ్మా పిల్లల్ని పంపించట్లేదు అని. అండ్ నీలాంటి వాళ్ళ దగ్గర పిల్లలు పెడితే వాళ్ళు ఇంట్లాగే పాడైపోతారమ్మా నీలాగా అంటాం మొదలుపెట్టారు. అంతకుముందు అదే ఊరిలో ఉన్నటువంటి అందరూ కూడా నీలాగా అందరూ చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలమ్మా, మా పిల్లలు కూడా మీలాగా ఉండాలి, మీరు చెప్పే మంచి మాటలు బాగుంటున్నాయి అని అంత పొగిడిన ఊరిలో జనము ఈ చెడు ప్రచారంతో ఆవిడని ఒక పెద్ద దుష్టురాలుగా బాగా చూపించేశారు. ఇక ఆవిడ చాలా బాధపడిపోయింది. వీళ్ళేనా ఇప్పుడు దాకా నన్ను పొగిడినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చాలా కలత చెందింది. చాలా బాధతో ఇంకా అసలు అక్కడ ఉండబుద్ధి కాలేదు ఆవిడికి. వెంటనే ఒక మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్ళిపోయింది. చూసారా గాలి మాటల ప్రభావం? ఒక మాట నోట్లో నుంచి బయటకు వస్తే వేరే వాళ్ళ నోట్లో నుంచి వేరే విధంగా వచ్చి అక్కడ నుంచి వేరే విధంగా వెళ్ళిపోయి ఇంతటి అనర్థానికి కారణమవుతున్నాయి. కాబట్టి మంచి మాటలు వినాలి కానీ ఇట్లాంటి చెడు మాటలను వినడం ప్రచారం చేయడం చాలా తప్పు కదా. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ ఇవ్వండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి.